మొంతా తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో కుండపోత వాన కురిసింది. వాన నీటిలో బీచ్ రోడ్డు మునిగిపోయింది. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మన టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. పూర్తిగా రోడ్లపైన వర్షపు నీరు చేరడంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు విశాఖ నుంచి అందుబాటులో ఉన్నారు. జార్జ్, విశాఖలో ప్రెజెంట్ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? అంటే తుఫాను మరింత బలపడితే ఇంకా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి మోందా తుఫాను బలపడి తీవ్ర తుఫానుగా మారింది. తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ వర్షాలు అనేవి యథావిధిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకపోకుండా విశాఖ జిల్లా వ్యాప్తంగా, కేవలం విశాఖ జిల్లా మాత్రమే కాదు, ఇటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సైతం కూడా భారీగా వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత రాత్రి నుంచి విశాఖ జిల్లాలోనే అత్యధికంగా వర్షపాతం అనేది నమోదైంది. దాదాపుగా అన్ని చోట్ల కూడా భారీ వర్షాలు అనేవి నమోదైంది. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు, డ్రైనేజీలు అనేవి కూడా పొంగిపొర్లుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇటు జ్ఞానాపురం వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద సైతం కూడా వాహనాలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అక్కడకు వర్షపు నీరు అనేది ఉధృతంగా అక్కడికి చేరుకోవడంతో అక్కడ రాకపోకలకు సైతం కూడా స్తంభించాయి. మరి ముఖ్యంగా ఇటు బీచ్ రోడ్డు కానీ, రామకృష్ణపురం కానీ ఈ ప్రాంతాల్లో సైతం కూడా వర్షపు నీరు అనేది భారీగా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడే బార్కెట్లు ఏర్పాటు చేసి అటువైపుగా రాకపోకలు అనేవి నిషేధించారు. ఆ వాటర్ ఏదైతే ఉందో ఎక్కడా కూడా వాటర్ నిలవకోకుండా ఉండేందుకు జీవీఎంసీ సిబ్బంది కూడా చర్యలు అయితే ప్రారంభించారు. ఎక్కడికక్కడే డ్రైనేజీలను సైతం కూడా ఓపెన్ చేసి ఆ వర్షపు నీరంతా కూడా వెళ్లేలాగా అయితే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ సముద్ర తీరం వద్ద ఉన్నాము. ఇక్కడ సైతం కూడా చూసుకోవచ్చు, భీకరమైన అలల ఉధృతి సైతం కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. సముద్రం కూడా చాలా రఫ్ గా మారింది. ఈ నేపథ్యంలో బోట్లన్నీ కూడా హార్బర్కే పరిమితమయ్యాయి. ఎవరిని కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకోకుండా ఉండేందుకు జేడీ ఫిషరీస్ ఆధ్వర్యంలో సైతం కూడా ఎప్పటికప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా కలెక్టరేట్ లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 11 మండలాల పరిధిలో 15 తీర ప్రాంత గ్రామాలుగా ప్రభావం చూపుతుందనేది ప్రస్తుతం అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఈ 11 మండలాల పరిధిలో ఉన్న గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. అవసరమైతే వాళ్ళు ఒకవేళ రాని పక్షంలో బలవంతంగా అయినా తీసుకెళ్లేందుకైతే చర్యలు చేపట్టామని చెప్పారు. అయితే దీని వర్షపాత ప్రభావాన్ని బట్టి ఆ చర్యలు ఉంటాయని కూడా వాతావరణ ఎక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పారు. మరి ముఖ్యంగా ఇక ఈపీడీసీఎల్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 500 స్తంభాలను సైతం కూడా అందుబాటులో ఉంచారు. 430 మంది సిబ్బందిని కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక జలాశయాలు ఎక్కువగా ఈ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు గోస్తని, మేఘాద్రిగడ్డ, గంభీరం రిజర్వాయర్లు ఇక్కడ కూడా ఎక్కడైతే నిండిపోయి ఉన్నాయో కొన్ని మేఘాద్రిగడ్డ వరకు చూసుకున్నట్లయితే కనుక అక్కడ కూడా కొన్ని క్యూసెక్ల నీటిని సైతం కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నదీ పరివాహక ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తంగా ఉంచారు. ఇక అనకాపల్లి జిల్లాలో శారదా నది అయితేనేమి కానీ, మరి ముఖ్యంగా ఇటు ఒరిస్సా బోర్డర్ వైపు ఉన్నటువంటి బలిమెల నది, ఇవన్నిటిని సైతం కూడా అక్కడ వాటర్ క్యూసెక్ల నీటిలన్నింటిని కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఇక తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో పునరావాస కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక మందులు, ఇతర వసతులు కూడా సమకూర్చడం జరిగింది. మరి ముఖ్యంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎక్కడన్నా వరదల్లో చిక్కుకున్నా కానీ వారిని అంతా కూడా రక్షించేందుకు ఇండియన్ నేవీ సహాయం కోరారు. ఇప్పటికే హెలికాప్టర్లు సైతం కూడా సిద్ధంగా ఉంచారు. 90 మంది సిబ్బంది సైతం కూడా సహాయక చర్యలో పాల్గొనే విధంగా 2 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరు జిల్లాలోని డొంకరాయి, సీలేరు, బలిమెల డ్యాముల్లో సైతం కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టాలు ముండిన నేపథ్యంలో 7 గేట్లు ఎత్తి అదనపు నీటిని సైతం కూడా దిగువకు సైతం కూడా విడుదల
సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఇటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ జిల్లాలో మాత్రం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇది తీరం దాటేంత వరకు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవాలి. అయితే రాగల 3 రోజుల పాటు, అంటే ఈ రోజు తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగల 4 రోజుల పాటు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.